కంగారు పడిపోతున్నాడు? రే ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు? అరే నా గర్ల్ ఫ్రెండ్ సైడ్ కొట్టడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రావాలనుకుంటే బేరారా. ఏంటో కొత్తగా చూస్తున్నారా నిన్ను ఈరోజు? అబ్బా ఇప్పటికే లేట్ అయిపోయింది, బే దిగిమాయా. దేవుడా తను అలాగైనా ఈరోజు రావాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే ఎందుకు నువ్వు లవ్ చేస్తున్నట్టు అమ్మాయికి తెలుసా? అంటే ఇంకా తనకి చెప్పే మూమెంట్ రాలేదురా. అరే నాకైతే అసలు నమ్మకం లేదురా అమ్మాయి వస్తుందని. ఏరా అలా అయిపోతున్నావు? అదిగోరు మామ, నా దేవత వచ్చేసింది. చూడవే నీ వైపు చాలా రోజుల నుంచి అలా చూస్తూ ఉన్నాడు. పద వెళ్ళిపోదాం. రే పదరా, టైం అవుతుంది. సరే పదరా. ఏరా ఇంకా తన కోసం ఆలోచిస్తున్నావా? అవునరా, తన కళ్ళు అప్పప్పప్పప్ప, తన కళ్ళను చూస్తూ బతికేచ్చరా. అరే దీపు అంటున్నాను ఏమనుకోకరా, ఇది లవ్ మ్యాటర్, కొంచెం బే చెప్తే బెటర్. అవునరా, నా లవ్ మ్యాటర్ ఇప్పటికీ తనకు చెప్పకుండా చాలా లేట్ చేశా. రేపు ఎలాగైనా వెళ్ళి చెప్పేస్తా మామ. సరేరా అయితే ఏదో ఆలోచించుకుని అమ్మాయికి చెప్పే, రేపు నేను ఇంక వెళ్తాను, టైం అయింది. రేపు మార్నింగ్ ఎలాగైనా వెళ్ళి తనకు చెప్పేయాలి నా లవ్ మ్యాటర్. అరే మామ, ఇంకా పిల్ల రాలేదేట్రా? ఏమోరా మరి. ఇంకా రాలేదేట్రా దీపు, టైం అయిపోయింది, ఈరోజు వచ్చేలా లేదు. లేదురా, నాకు నమ్మకం ఉంది, నా హార్ట్ బీట్ చెప్తుంది ఆ పిల్ల వస్తుందని. నా కోసం కాసేపు వెయిట్ చేయరా ప్లీజ్. రే ఇంక తను రాదురా, పదరా వెళ్ళిపోదాం. రే మామ తను వచ్చిందిరా. రే ఏంట్రా తను కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. హే శృతి, నీకోటి అడుగుతాను చెప్తావా? అడుగు, చెప్తాను. నిన్న తన గురించి చెప్పాక నాకు తెలియకుండా నువ్వు నవ్వావు కదా, నాకు తెలిసే అంత నువ్వు లవ్ చేస్తావు కదా. రే మామ తను నిన్నే చూస్తుందిరా. రే మామ అమ్మ నీ దగ్గరికి వస్తుందిరా. అరే ఏదో చేయరు, పిల్లల దగ్గరికి వచ్చేస్తుంది. అరే రే. హలో, హే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇది నా నంబర్, నైట్ కాల్ చేయి. మామా ఓయ్, నెంబర్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, ఓకేనా కదా చెప్తేనే కదా మ్యాట్రిమోనీలో వేరే అమ్మాయిని వెతుక్కోవాలి. నీకు ఇంకా అవసరం లేదులే. అరే మా అమ్మ, ఫ్రెండ్షిప్ ఫ్యామిలీలో ఎంతవరకు చూసారా? ఇంకా లవ్ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. సరేలా మా వాడు నన్ను చూసి ఎలా ఫీల్ అవుతాడో. హాయ్, నువ్వు ఆఫ్ సారీలో చాలా బాగున్నావు. చాలే సార్ పొగిడింది. సరే ఇంకా వెళ్దామా? సరే అయితే పదం. ఏంటే ఎప్పుడు కలిసారు, ఎప్పుడు లవ్ యాక్సెప్ట్ చేశారు? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వు కూడా రా మాతో. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకే, మీరు వెళ్ళిరండి, మనం ఇంకెప్పుడైనా వెళ్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు.
చూస్తున్నావు? దేవుడు అటువైపు ఉన్నాడు చూడు. దేవుడు అటువైపు ఉన్నా నా పక్కనున్న దేవత నువ్వు ఉన్నావుగా, అది చాలు. నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలి. సరే పదా. హే ఆగాగు. అయ్యో నాకు ఆ బటర్ స్కాచ్ ఇచ్చేయండి. మరి నీకు నాన్న? నాకేం వద్దు తల్లి, నువ్వు తిని చాలు. ఏంటి నీ కనీసం తినడం కూడా రాదా? సారీ నాన్న, చూసుకోలేదు. సరే పార్క్కి వెళ్దాం పదా. అరే ఎందుకురా అలా ఫోన్ చేసి దొబ్బుతున్నావు? నా పరిస్థితి అర్థం చేసుకోరా. మావా బర్త్డే కదా, పార్టీ ఏది? అరే పార్టీ కదా రే, ఇస్తలేరా, కొంచెం ఫోన్ పెట్టరా రే ప్లీజ్ రా రే. సరే నన్ను ఇంటికాడ దింపే, నాన్న వచ్చే టైం అయింది. సరే పదా. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళాక మెసేజ్ చేయి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఏ శృతి, ఏం చేశారా నిన్నంతా? నిన్న నాకు నా లైఫ్లో ఒక బెస్ట్ మెమరబుల్ డేగా అనిపించింది. ఏంట్రా మామ, నేను నీ బర్త్డే కదా, ఎలా అయింది? అంటే మామ నా బర్త్డేకి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసా, కానీ తనతో వెళ్ళినప్పుడు లవ్ జర్నీ ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. మరి కాదేంటి? ఒకసారి ఆగు, మా లవ్ ఫోన్ చేస్తా, ఏం చేస్తుందో ఏంటో. నాన్న చెప్పు. ఎక్కడున్నావు? నాన్న, నేను లావణ్య అలా పార్క్ దగ్గరికి వచ్చాం. ఓ అవునా, నాకు చెప్తే నేను వస్తా కదా. ఇప్పటికే ఏం మించిపోలేదు సార్, పార్క్ దగ్గరే ఉన్నాం. బేరండి, మీకోసం వెయిటింగ్. సరే వస్తున్నా. మామ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మా లవ్తో బయటికి వెళ్తున్నా, వచ్చేస్తా. సరే నేను ఇంక వెళ్తాను, ఎంజాయ్. అబ్బా ఇంతకీ రాడేటీడు. రే 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 రే. హలో నాన్న, ఏమైపోయావు అసలు నువ్వు? నా ఫోన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? హలో చెల్లి, దీపుకి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడన్యా? అసలు ఏం జరిగింది? ఆ రోజు నీ దగ్గరికి వస్తున్నప్పుడు బైక్ మీద నుంచి పడిపోయాడు వాడు. అన్యా అంతా ఓకే కదా? దీపుకి ఏం అవ్వలేదు కదా? చెల్లి ఇప్పుడు ఓకే, 1 గంటలో ఆ చేతి నీకు కాల్ చేయిస్తా. సరే అన్యా, తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. అయ్యో దానికి 4 రోజులు అయిపోయింది ఫోన్ చేసి. హలో మా. నీకు యాక్సిడెంట్ అయినట్టు నాతో ఒక మాట కూడా చెప్పాలనిపించలేదా? అదేం లేదు, ఇప్పుడు ఓకే. అది కాదు, ఇన్ని రోజులు నన్ను ఎంత మిస్ అయ్యో. ఈ మాట ఫోన్లో చెప్పేది కాదు, నీకు తగ్గిన తర్వాత చెప్పు, కలుద్దాం. హే ఆల్రెడీ నాకు ఇప్పుడు తగ్గిపోయిందబ్బా. నాన్న సరే, రేపు మార్నింగ్ బీచ్ దగ్గర 11 గంటలకు కలుద్దాం, సరేనా? ఇప్పుడు నేను బీచ్ దగ్గర ఉన్నా, రానన్నా, చూడాలని ఉంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హే నువ్వు ఇంతగా బ్రతిమలాడాలా ఏంటి? ఒక అరగంటలో నీ ముందుంటా, ఆగు. హో ఇక్కడున్నావా? నాన్న నేను చూసి చాలా రోజులు అయింది. సర్లే గాని నన్ను ఎంత మిస్ అయిందో మేడం ఇంకా చెప్పలేదు. నిజం చెప్పనా? నువ్వు నన్ను అడుగుతున్నావుగా నేను ఎంత మిస్ అయ్యావో చెప్పమని. కానీ నా ఎవ్రీ సెకండ్ హార్ట్ బీట్ నిన్నే తలుచుకొని నీ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. నువ్వు నా పక్కన లేకపోతే ఏదో తెలియని లోటు. లేదు, ఇంకెప్పుడు అలా జరగదు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, సరేనా? నాన్న పద, ఈ 5 డేస్లో మిస్ అయిన మెమరీస్ ఈ 5 అవర్స్లో ఎంజాయ్ చేద్దాం. సరే పద.
నాన్న నా లైఫ్లో ఎప్పుడు ఎంతలా ఎంజాయ్ చేయలేదు. ఇదేం చూసావు, ఇంకా ముందు ముందు చాలా ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నా లైఫ్లో నువ్వు వచ్చినందుకు. ఆహా, నువ్వు వచ్చాక నా పద్ధతులు అలవాట్లు మారిపోయాయి. నీతో ఉంటే చాలు, నాకు ఇంకెవరూ అవసరం లేదు. నువ్వు, నేను, అత్తయ్య, మామయ్య అందరూ హ్యాపీగా ఉండాలి. మన లవ్ గురించి అప్పుడే తెలియకుండా ఉంటే మంచిది. సరే నాన్న, నన్ను ఇంటి దగ్గర దింపే. నువ్వు కూడా నా లైఫ్లో ఇలా ఉండడమే కావాలి. సరే మా పద. రేపు శ్రీరామనవమి కదా, అలా టెంపుల్కి వెళ్దాం, రెడీగా ఉండు. ఓ అవునా, సరే. ఫోన్లో నాన్న ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఇదేంటి ఫోన్ సడన్ కట్ చేసింది, అసలు ఏమై ఉంటదబ్బా? నీకు ఒకటి చెప్తున్నా విను. ఈ మధ్యకాలంలో ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే వదిలేసుకో. నా మీద నమ్మకం లేదా నాన్న? నమ్మకం గురించి కాదమ్మా, మీ అమ్మ చనిపోయే ముందు నా గడ ఒక మాట తీసుకుంది. ఏంటి నాన్న? మీ అమ్మ కోరిక ఏంటంటే మీ బావతో నీకు పెళ్ళి. అర్థమవుతుందా? సర్లే, మార్నింగ్ కాల్ చేద్దాం. అయ్యో, ఈరోజు తను గుడి దగ్గర ఉండమన్నా కదా. ఈలోపు నువ్వు రెడీ అయి ఉండు, నేను టెంపుల్ దగ్గరికి వచ్చేస్తా, నువ్వు వెయిట్ చేయ అక్కడ. ఓ ఇక్కడుందా? ఓ ఏంటి వర్షంలో, పద వెళ్దాం. హే, ఏమైంది అసలు? ఏం లేదు. ఏమైందో చెప్పు. ఏం లేదు. హే, చేయదులే, చిరాకుంది. అసలు ఏమైంది నీకు? నిన్న నైట్ నుంచి అంత చిరాకుగా ఉన్నావు, మార్నింగ్ కూడా డల్గా ఉన్నావు. అసలు ఏమైంది నీకు? ఏం లేదు. ఇప్పుడు కానీ ఏం జరిగిందో చెప్పపోతే నా మీద ఒట్టే. ఏం లేదు నాన్న, నీతో ఫోన్ మాట్లాడుతుంటే నాన్నకు దొరికిపోయాను అంతే. అయ్యో, అందుకా అంత డల్గా ఉన్నావు? అందుకోసం కాదులే. మరి మా నాన్న ఏమన్నారంటే, మీ అమ్మ కోరిక ఏంటంటే మీ బావతో నీకు పెళ్ళి. అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే వదిలేసుకో. నాన్న రాత్రి ఇలా అన్నారు, చాలా భయంగా ఉంది. నువ్వు దాని గురించి ఏం భయపడద్దు. మీ నాన్నకి నువ్వు ఏ ఆన్సర్ ఇవ్వలేనంత వరకు నువ్వేం భయపడక్కర్లేదు. పదా. సరే అయితే బాయ్. సరే మా, జాగ్రత్త, నైట్ కాల్ చేస్తా. ఇదేంటి ఫోన్ చేస్తుంటే పిల్ల ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఆ ఫ్రెండ్ లావణ్య ఉంది కదా, తనకు ఒకసారి చేద్దాం. హే లావణ్య, అదే మీ ఫ్రెండ్ కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందో కనుక్కో. అవునా, ఏమైంది? ఏమైందో నాకు కూడా తెలియదు, అసలు ఏం అర్థం కావట్లేదు. రేపు మీ ఫ్రెండ్ని బస్ స్టాప్ దగ్గర తీసుకొని రావా? తీసుకొస్తా. సరే సరే. అసలు ఏమైంది దీనికి? హే, నీకు అసలు ఏమైంది? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏం లేదు, ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది. హే, నీకు అసలు అర్థమవుతుందా నా బాధ? నేను ఒక్కనే ఉన్నాను, కనీసం గుర్తు పెట్టుకున్నావు నువ్వు? అలా ఏం లేదులే దీపు. నాన్న అని అంత ప్రేమగా పిలిచేదా, నువ్వు ఇప్పుడేంటి కొత్త పిలుపు? నాకు కొన్నాళ్ళు ఫ్రీడమ్ కావాలి. ఒక వారం రోజులు నన్ను వదిలే. ఏంటి? కొన్నాళ్ళు ఫ్రీడమ్ కావాలి. మెంటల్ వచ్చేసింది నీతో ఉంటుంటే. నీకు నచ్చినంత టైం తీసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు. అండ్ మీ నాన్న చెప్పారని నన్ను దూరం పెడతావు అని అర్థమైందిలే. అదేం లేదు దీపు, నన్ను ఫ్రీగా వదిలే. పదవే. ఏరా, నీకు నీ లవ్కి మళ్ళీ ఏమైనా గొడవ అయిందా? ఏం లేదురా, ఏం జరగలేదు, కొంచెం మూడు బాగలేదు అంతే. ఏం జరిగిందో మాకైనా చెప్పరా, అంత కాలేని వాళ్ళం అయిపోయామా? చెప్తావా చెప్పారే? పదరా, తిన్నాడు ఎలాగో జరిగింది చెప్పడు. చాలా నమ్మే కదరా, ఒక్కసారి బయటతో మాట్లాడినట్టు మాట్లాడిందిరా. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అది చెప్పు. అసలు అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, మీ అమ్మ కోరిక ఏంటంటే మీ బావతో పెళ్ళి. అర్థమవుతుందా? ఇదిరా జరిగింది. ఆ అమ్మాయి వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడమే మానేసేవరా?
అరే అదేంట్రా అలా మాట్లాడుతున్నారు? అరే ఆడికి మంచి చెప్పినా చెడుగానే ఉంటుందిరా. అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడద్దురా, అవకాశం దొరికిందని. ఆ అమ్మాయి ఏంటో నాకు తెలుసు, నా లవ్ నువ్వు బ్యాడ్ చేయక్కర్లేదురా. వాడు చెప్పేదాంట్లో తప్పేముందిరా, ఎందుకని సీరియస్ అవుతున్నావు? వీడి కోసం ఆలోచిస్తే మన మీద రివర్స్ అవుతాడు రా. వీడే అనిపిస్తాడు. వీడికి మన ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు. హలో, నిన్ను అర్జెంటుగా కలాలి. సరే లొకేషన్ పెట్టి వస్తా. హో ఎక్కడుందా? ఏం పిలిచావు? అదే ఎలా ఉన్నావని. ఎలా ఉంటా ఎలానే, నన్ను వదిలేసి బాగానే ఉన్నావుగా. నీకు ఒక విషయం చెప్పాలి, అందుకనే మెసేజ్ చేశాను. చెప్పు. అంటే మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూశారు. సో తనకి మంత్కి 2 లక్షల శాలరీ, కార్ కూడా ఉంది, ఇల్లు ఉంది. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే వదిలేస్తున్నావా? అవును, మన ఇద్దరికి బ్రేకప్. ఇలా వదిలేద్దాం అనుకుంటే ప్రేమ అని పేరు ఎందుకు పెట్టావే? నీతో మంచి ఫ్యూచర్ అనుకున్నా కదే, అలా ఎలా వదిలేస్తావే మధ్యలోనే? ఒక్కటి చెప్పు, నువ్వు ఇచ్చిన ఈ రింగ్ హ్యాపీనెస్ అంత అబద్ధమేనా? అమ్మ తర్వాత అమ్మ అన్నావు కదే, నాతో లైఫ్ లాంగ్ బతికేస్తా అన్నావు కదే, ఇదేనా నీ ప్రేమ? అలానే అన్నా, ఇప్పుడు నాకు అనిపించట్లే. సో లెట్స్ బ్రేకప్. ఈ మాత్రం దానికి ప్రేమ అని పేరు పెట్టి నాలో ఆశ కల్పించావు కదే. నన్ను ప్రేమించి మోసం చేసినట్టు ఇంకా ఎవరికి ఆ ప్రేమ అనే పేరుతో మోసం చేయగా చచ్చిపోతారు. నేనంటే తట్టుకోగలిగాను. ఓకే, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా. ఓకే, గుడ్ బై. అమ్మయ్య, బాగానే వదిలించుకున్నా. ఇప్పుడున్న జనరేషన్లో ట్రూ లవ్ కన్నా ఫేక్ లవ్ అనేవి ఎక్కువ ఉన్నాయి. నేను తీసిన ఈ కథ కేవలం ప్రాణంగా ప్రేమించి విడిపోయి నాలా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసమే ఈ తొలి ప్రేమ కథ.